అంటే జానపదం అంటే ఓన్లీ కొంటె పాటలు కాకుండా అన్నీ ఉంటాయి. సో, అందులో ఊర్లల్లో ఎక్కువ నేను సేకరించిన పాటలు నేను జానపదంలో గూడా ఎక్కువ మరీ వల్గర్‌గా ఉన్న పాటలు వాడను నేను. సేకరణ పాటలలో చాలా గొప్పగుంటాయి పదాలు కొన్ని. రాస్తే గూడా రచయితలకు కొన్ని కొన్ని పదాలు రావేమో అనిపిస్తది. అంత గొప్ప పాటలు నా ఛానల్‌లో ఒక పాటుంటది. 'నున్నగున్న సీరే' అనే ఒక పాటుంటది. అది కొన్ని లైన్స్ ఒక అవ్వ చెప్పింది. ఒక చెల్లెకి ముకుంద అని ఒక చెల్లి ఉంటది. ఆ చెల్లితోనే పాడించిన నేను. ఆ చెల్లి అడిగినప్పుడు అక్క నాతోని పాట పాడియమని ఛానల్‌లో అంటే అడిగింది. సరేరా పాడిస్తా అని చెప్పి ఒక పాట నా దగ్గర ఉన్నాయి అక్క వినిపిస్తా అని వినిపించింది. అలా బాపమ్మనో ఎవరో చెప్పిరంట ఆ అమ్మాయికి. అందులో ఒక పాట ఉంటది. అది యాక్చువల్లీ అది ఊరు పేరు. కానీ ఆ అమ్మాయి వాడుతుంటే నేను అరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి మంచి అన్ని లిరిక్స్ అన్ని బాగున్నాయని కొన్ని కొన్ని కరెక్షన్ చేయించినాం. కానీ తను సేకరించింది ఆ పాట. ఆ అమ్మాయే సేకరించింది. ఓకే. అందులో ఒక లైన్ ఉంటుంది. మాది గొల్ల పల్లె బావా మనసు జాజి మల్లె బావా, మాది గొల్ల పల్లె బావా మనసు జాజి మల్లె బావా, కోరుకుంటెనోయి బావా కొంగు పట్టబోయి బావా, కోరుకుంటెనోయి బావా కొంగు పట్టబోయి బావా, నున్నగున్న సీరే నాది నులకపోతరైకే నాది, నున్నగున్న సీరే నాది నులకపోతరైకే నాది. ఈ పాట చాలా మంచి పాట ఇది నాకు. అంటే ఇంకా చాలా ఉంటాయి లిరిక్స్, మంచి పాట. సో అది గొల్లపల్లె అనే ఊరు అది. నాకు ఈ మధ్య కాలంలో నేను వర్గీకరణ ఉద్యమంలో తిరిగినప్పుడు పృథ్వీరాజ్ అన్న మాది గొల్ల అని మాకు సంబంధాలు ఉంటాయి అని చెప్తుంటే నాకు ఈ పాట అంటే ఊర్లో కొంటె పాటలు బావమరదళ్ళ మీద ఎవరినైనా తిట్టాలన్నా కూడా పాటనే ఉంటుంది. ఎక్కువ జానపదాలు అంటే యాక్చువల్గా ఒకప్పుడు పొలాలలో కూలీనాలు చేసుకునేటప్పుడు గ్రామాలలో వెనుకట ఎక్కువ పాడుకునే పాటలు ఎక్కువ జానపదాలు. వాస్తవంగా అవి ఎవరు రాశారు ఎవరు పాడారు అనేది చాలామందికి తెలియదు. బట్ అవి చాలా సహజంగా వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో అవి పాలు పంచుకుంటూ ఆ పాటల ద్వారా వాళ్ళ జీవితాలను ఆనందిస్తూ అనుభవిస్తూ ఉంటారు. అలాంటి పాటల సేకరణ మీరు చేయడం, వాటి ప్రపంచానికి మళ్ళీ పరిచయం చేయడం అనేది మీకున్న ప్రత్యేకత. అందరు గాయకులు ఎక్కువ నేను పాడిన పాటలన్నీ సేకరణ పాటలే ఉంటాయి. ఆల్మోస్ట్ నేను సేకరించుకున్న పాటలే పాడతా. అందులో ఇంకా అమ్మ ఎక్కువ చెప్తుంది. మా అమ్మ దగ్గర నేను పాడిన ప్రతి పాట అంటే కొన్ని అంటే సామాజిక పరంగా కాకుండా జానపదాలు అయితే ఎక్కువ అమ్మ దగ్గర నుంచి తీసుకున్న బాణీలే ఉంటాయి. లాస్ట్ ఇయర్ నేను రాగి పాట కూడా చేసిన అది. దిగి దిగి వాచేనే దీలే పండుగ, దిగి దిగి వాచేనే దీలే పండుగ, అది అలా బండ మీద అడ్లెండ పోసి అడ్లాకు నీడ చేయెత్తే గంపల్లా అని ఈ పాట. అసలు ఈ మీనింగ్ ఎవరికి అర్థం కాదు. బేసిక్గా నాకు కూడా అర్థం కాలేదు. అది దిగి దిగి వచ్చేనంటే కొత్తగా పెళ్ళయి ఆడబిడ్డ ఇంటికి వస్తుంది కదా దివాళికి, వచ్చినప్పుడు ఒడ్లు దంచిపిస్తారంట ఆడబిడ్డని. ఆ అమ్మాయి చెప్పుకుంటుందన్నమాట, దిగి దిగి వచ్చేనే దీలె పండుగ, అది నాల బండ మీద అడ్లెండ పోసి అడ్లకు నీడొచ్చే ఎత్తె గంపల్లా. ఈ పాట ఎంత గొప్పగా ఉంటుంది. కుమరోళ్ళు చేసిన కుంటి కుందెనలే, కుమరోళ్ళు చేసిన కుంటి కుందెనలే, వడ్లోళ్ళు చేసిన వన్నెల్ల గజమే, వడ్లోళ్ళు చేసిన వన్నెల్ల గజమే, మూడి ఇళ్ళ సాందున ముతియాల రోలు, మూడి ఇళ్ళ సాందున ముతియాల రోలు, ముత్తైదులంతా కలిసి వడ్లు దంచిరే అని ఇట్లుంటది. చాలా మంచి పాట ఇది. సేకరణ పాటలు ఇదంతా సేకరణ పాట. ఎందుకు సేకరించుకుంటానంటే న్యాచురల్గా పదాలు ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే జనాలకు అర్థమయ్యే భాష, ఈజీగా ప్రజల పాటల్ని ప్రజల వరకు తీసుకెళ్ళడం, జనం పాట జనం దగ్గరికి తీసుకెళ్ళడం. రాసినా కూడా కొన్ని రావు. ఇప్పుడు ఆ పాట నేను చెప్పిన కదా, మాది గొల్లపల్లె, ఊరి పేరు అది గొల్లపల్లె అని. ఆ అమ్మాయి చెప్తుంటుంది మాది గొల్లపల్లె. కానీ పాట చేసిన తర్వాత నాకు చాలా మంచి కామెంట్లు వచ్చినాయి. అక్కమ్మ ఒక కమ్యూనిటీ మీద ఇట్లా పాట పాడిర్రు, చాలా మంచి పాట చేసిర్రు అని చెప్పిర్రు అన్నమాట. సేకరణ పదాల గురించి సేకరణ పాటల గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువనే. అవును, చాలామంది మా కుటుంబంలో కానీ మా ఊర్లో కానీ నాకు తెలిసిన వాళ్ళలో కానీ మన అమ్మ తరం వాళ్ళు ముందు తరం వాళ్ళు మీ పాటలు విన్న ప్రతిసారి మేము పొలాలలో పాడుకునేది, మేము వరి కోతలలో పాడుకునేది, మేము కూలికి వెళ్ళినప్పుడు పాడుకునే పాటలు ఇవి బాగా పాడింది అనేది ఎక్కువ ప్రశంసించేది. దాంట్లో మా అమ్మ కాంప్లిమెంట్ కూడా ఉంది మీ మీద. ఈ బాబా ఈ మర్దళ్ళు ఈ జానపదం ఈ
ఈ పాటలలో ఈ గురజాల గుట్ట మీద అనే ఒక పాట నాగదుర్గతో చేయించారు కదా. ఆహా, నాగదుర్గ కాదు. నాగదుర్గనా? ఎవరు ఆ చెల్లె ప్రార్థిని, కళాంజలి ప్రార్థిని. ఓకే ఓకే ఆ చెల్లె చేసింది. ఓకే. ఆ పాట కూడా సేకరణ పాటనే, అది కూడా. మ్మ్. గురిజాల గుట్ట అనేది లైన్ కింద లైన్స్ కొన్ని ఉండే. ఈ గురజాల గుట్ట అంటే ఏంటి? అదొక ప్రాంతంలో ఒక ప్రసిద్ధి దీనికి. ఆ, ఒక చెల్లె ఉంటుంది మౌనిక అని, వడ్డే మౌనిక అని, ఇక్కడ సూర్యాపేట జిల్లా వాళ్ళది. ఆ బుజ్జి సేకరించి తీసుకొచ్చింది. మ్మ్. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పాట అది. సో దాన్ని నేను మానుకోట ప్రసాద్ అన్నతో మళ్ళీ రాపించుకున్నా నేను. మ్మ్. చాలా గొప్ప పాట అది కూడా. ఊరికనే ఉత్తిగా మేము టైంపాస్కి ఇది వస్తుందా పోతుందా ఎట్లయితే అట్లయితే చేద్దామని చేసినాం కానీ అది కూడా చాలా మంచిగా ఆదరణ వచ్చింది. అది దాదాపు 10 మిలియన్లు ఏమో దాటింది అనుకుంటా. ప్రార్థినితోని ఊరికే టైంపాస్కి చేసినట్టు చేసినాం. జానులీరి కొరియోగ్రాఫ్ చేసింది ఆ పాటకి. చాలా మంచి పాట అది కూడా. అది గురిజాల గుట్ట మీద ధనియాలు దంచబోతే ధనియాలు పాడుగాను నాకు సల్ల చెమటలు వచ్చాయి. ఇక్కడ వరకు సేకరణ, మిగతా అంతా ప్రసన్నతను రాయించుకుని ఇక నేను. ఈ పాటను డీజే రూపంలో కూడా చేసినట్టున్నారు కదా. అవునవును. కానీ ఒక విమర్శ ఉంది, ఈ స్వచ్ఛమైన బాణీలు స్వచ్ఛమైన పదాలతో కూడినటువంటి జానపదాలను ఈ డీజే రూపంలో మార్చి ఎందుకో కొంచెం ఆ జానపదాన్ని, ఆ సోల్ని మిస్ చేస్తున్నారు అనేది. అట్లేం ఉండదు. అంటే ఈ ట్రెండ్ని బట్టి, ట్రెండ్ మారుతున్న కొద్దీ ట్రెండ్ని పట్టుకొని పోవాలా. ఇప్పుడు మేము అప్డేట్ అయినాము అంటే ఒకప్పుడు, ఇప్పుడు నేను నాయిదోర పాట చేసినా కదా, దాన్ని రీమేక్ చేసిన ఆ పాట. కానీ నేను అది ఆల్రెడీ పాత పాట, అది ఒక 20-25 ఇయర్స్ కింద అంతటిలో రమాదేవక్క పాడింది ఆ పాటని క్యాసెట్లు ఉన్న టైంలో. దాన్ని మళ్ళీ నేను తీసుకొని రీమేక్ చేసిన ఇప్పుడు. అది పాతది కదా, అప్పుడు అయిపోయింది కదా అని వదిలేస్తే ఇప్పుడున్న తరానికి తెలియదు కదా. ట్రెండ్ను బట్టి, ఇప్పుడున్న అప్డేట్ అవుతున్న పరిస్థితులను బట్టి మనం కూడా ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇంకో పాట ఉంటుంది నాది, వెన్నెలన్న రాసిండు. ఉన్నాపు వెన్నెల వలలో పూసి కాయంగా, అమాస వెన్నెల వలలో ఆగి కాయంగా, ఎన్నెలకు దంచిరే వలలో కన్నేలిద్దారు, దంచంగా దాని వడిమే వలలో దగ్గున మెరిసే, పున్నాపు వెన్నెల వలలో పూసి కాయంగా, అమాస వెన్నెల వలలో ఆగి కాయంగా. ఈ పాట కూడా వడ్లకొండ అనిలన వాడిండి, ఇది క్యాసెట్లున్న టైంలో. మళ్ళీ నేను దీన్ని ఫీమేల్ వర్షన్, నాకు చాలా ఇష్టం ఈ పాట. నేను అప్పుడు క్యాసెట్లు ఉన్నప్పటి నుంచి కొనుక్కొచ్చుకొని వినేదాన్ని వీళ్ళ పాటలన్నీ. గర్జనన్న, వడ్లకొండ అనిలన్న, తేలి విజయక్క, రమాదేవక్క, విమలక్క, వీళ్ళ పాటలు అంటే జానపదం వైపు వాళ్ళ పాటలు ఎక్కువ వినేదాన్ని. నేను ఎక్కువ గర్జన పాటలు బాగా వినేదాన్ని. మీరు అప్డేటెడ్ జానపద గాయని. ఇవన్నీ వినుకుంటూ పెరిగినప్పుడు నాకు అనిపించింది, అరే ఈ పాట ఫీమేల్ వర్షన్ లేదుగా, చేస్తే బాగుంటుందని. వెన్నెల నన్ను అడిగిన టైంలో అన్న నాకు రాసిచ్చిండు. నేను దాన్ని ఫీమేల్ వర్షన్ చేసిన. అద్భుతంగా పోయింది. జనాలు అంటే పాట నచ్చితే ఆదరిస్తారు కదా. అంటే అంటే ఒరిజినల్ జానపదాలని చెడగొడుతున్నారు అని అట్లెట్లా అనుకుంటారు. ఇప్పుడు మాటల తిరుపతి రాసిన పాట, అప్పుడు పాత పాట, అడ్డెడు అడ్డెడు అల్లి పూలు అత్త మామలు సారెవోయంగా, అత్త మామలు సారెవోయంగా, తెల్లాజీర తెల్లారైక పిల్లాను కట్టుకొని మాడబిల్లాను పెట్టుకొని, చెవులకు కమ్మలు చేతికి గాజులు సింగారంగా పెట్టుకొని, పిల్ల సింగులు సేత పట్టుకొని, ముసి ముసిగా నవ్వుకుంటూ ముస్తాబై వస్తుంటే, సిగ్గుల మొగ్గాని అందం చూడస కథనం ఉన్నదే. అడ్డెడు అడ్డెడు ఈ పాట, ఈ పాటని కూడా మళ్ళీ రీమేక్ చేసిండు తిరుపతి. అవునవును, మన ఇంటర్వ్యూలో కూడా పాడిండు ఆ పాట. ఇవన్నీ అంటే ఎందుకు చెడగొడుతున్నారని ఎందుకు అనుకుంటా, అట్లా ఎందుకు అంటే కొంత కరెక్టే మీరు అన్నది, అంత విమర్శ ఉంది అని అనుకుంటారు. కానీ అట్లేం నేనైతే అట్లా అనుకోను. అంటే ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి ఖచ్చితంగా మనం అప్డేట్ అవ్వాల్సిందే. నేను కాదు, ఎవరైనా అప్డేట్ అవ్వాల్సిందే, ఏ రంగమైనా అప్డేట్ కావాల్సిందే. ఈ ఎన్నెలలో అనే పాట ఏదో ఉంది కదా, అది కూడా మేము అమ్మ దగ్గరనే తీసుకున్న పాట. అంటే మీ అమ్మ దగ్గర సేకరణ, మీ అమ్మ సేకరణ? అమ్మ సేకరణ అమ్మ దగ్గరనే అమ్మ ట్యూన్ చెప్పింది, లిరిక్స్ కొంచెం దాన్ని డెవలప్ నేను రాయించుకున్న. ముక్కపల్లి బేసిక్గా మీకు తొలి గురువు అంటే మీ అమ్మనే ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఈ జానపదాల సేకరణ, వాటి బాణీలు, వాటిని పాడడం, రేలాల వాడిన పాటలన్నీ ఎక్కువ మా అమ్మ 90% అమ్మ దగ్గర. అమ్మ పేరు ఏం పేరు? మా అమ్మ పేరు అంకుల సాయమ్మ. పాడాడు ఒకసారి ఎండేలలో. అది కొంచెం సేకరణ న్యాచురల్గా ఉంటుంది, దాన్ని కొంచెం నేను రాపిచ్చిన పాట. పర్లేదు. తెలజీరా కట్టుకొని ఎన్నెలాలో, నేను తెలజొన్న గొయ్యబోతే ఎన్నెలాలో, వన్నకాడు నా బావ వంకనన్న చూడడాయి, తెలజీరా
కట్టుకొని ఎన్నెలాలో నేను తెలజొన్న గొయ్యబోతే ఎన్నెలాలో పచ్చసీర కట్టుకొని ఎన్నెలాలో నేను పచ్చజొన్న గొయ్యబోతే ఎన్నెలాలో పచ్చసీర కట్టుకొని ఎన్నెలాలో నేను పచ్చజొన్న గొయ్యబోతే ఎన్నెలాలో పడుసు సోకు గడుసు దాయ పక్క కన్న విలువడాయ తెలజీర కట్టుకొని ఎన్నెలాలో నేను తెలజొన్న గొయ్యబోతే ఎన్నెలాలో. ఈ పాట ఇవన్నీ మీరు బాగానే చూసిండ్రా లేకుంటే తెలియదు కానీ నా ఛానల్లో వచ్చిన పాటలు ఇవి, మంచి పాటలు ఇవి. ఈ పాటకి ఒక ఎన్ఆర్ఐ అమ్మాయి చేసింది, దుబాయ్లో ఉంటుంది, సంగీత అక్క అని. నాకు బాగా దగ్గర, నేను ఎప్పుడైనా వెళ్తే అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటా, వాళ్ళ పాపతో చేయించిన వీడియో.